హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఇవాల్టి స్పెషల్ బెల్లపు కుమ్ములండి. ఏ పండగైనా సరే ఈ విధంగా హెల్తీగా గోధుమ పిండితో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇన్ కేస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా 1 కేజీ గోధుమ పిండిని తీసుకుని అందులో 125 గ్రాముల నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి ఉండలాగా అవుతుందంటే నెయ్యి మొత్తం పిండిలో కలిసినట్లు లెక్కండి. అప్పుడు మాత్రమే నీళ్ళు వేసుకుని చపాతీ పిండిలా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి తడి క్లాత్ వేసుకుని. అరగంట తర్వాత తడి క్లాత్ తీసి చూస్తే మెత్తగా అవుతుందండి పిండి. అప్పుడు మరొకసారి కలుపుకుని ఉండల్లా చుట్టుకుని చపాతీలా చేసుకోవాలండి. ఈ విధంగా దలసరిగా చేసుకోవాలండి, పలచగా చేసుకోకూడదు. ఇలా ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకుని కొమ్ముల షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొమ్ములను అయితే అందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని అందులో 1 కేజీ బెల్లం వేసుకోవాలండి. మనం 1 కేజీ పిండికి చేస్తున్నాం కాబట్టి 1 కేజీ బెల్లం వేసుకుంటున్నాము. అలానే ఆ బెల్లం కరగడానికి తగినన్ని వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి బెల్లాన్ని. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలండి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటాయి కదా, సో అందుకే వడకట్టుకోవాలండి. అలా ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని పట్టు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతా చూసుకుంటూ ఉండాలండి. సో ఇలా బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పాకం వేస్తే దగ్గరకు అవుతుందండి. ఇలా ఈ విధంగా బాల్ లాగా అయిందంటే పాకం రెడీ అయిపోయినట్లు లెక్కండి. అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కొమ్ముల్ని ఈ పాకంలో వేసుకుని తీసుకోవాలండి. ఈ విధంగా బెల్లం పాకంలో తీసుకున్న కొమ్ములను వేరే పళ్ళెంలో వేసుకుని ఆరబెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెల్లపు కొమ్ములు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Voice of Godavari.